గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు పైన టాప్లో రీల్స్గా ఒక రెండు వార్తలను చూడొచ్చు. ఒకటి, ఒక్కరోజే 96.98 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులకు రికార్డు స్థాయిలో విరాళాల వెల్లువ. పాత ప్రివిలేజెస్ గడువు ముగుస్తుండటంతో పోటెత్తిన దాతలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక చిప్ మొబైల్ తయారీ ప్రోత్సాహకానికి 1.89 లక్షల కోట్లు, ఇందులో సెమికాన్ 2.0కు 1.27 లక్షల కోట్లు, మొబైల్ ఫోన్ పథకంతో 60,000 ఉద్యోగాలు, దేశంలో 8 నుంచి 9 గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లు, కేంద్ర మంత్రిమండలి అనుమతులు అంటూ ఈ వార్తనిచ్చారు. ప్రధాన వార్త విషయానికి వస్తే 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను అని అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానమే మా లక్ష్యం. పవిత్ర సంగమం దగ్గర గోదావరి జలాలకు నిన్న హారతిచ్చారు. సాగునీటి రంగంలో కేఎల్ రావు కృషి ఎనలేనిది అని చెప్పేసి నివాళి అర్పించారు. కృష్ణమ్మ నీలం రంగు, గోదావరి అరుణవర్ణం అనుసంధానమై బంగారు వర్ణంలోకి మారి బంగారం పండిస్తున్నాయి. వంశధార నుంచి పెన్నా వరకు రాష్ట్రంలోని నదుల అనుసంధానం జరగాలన్నది నా ఆకాంక్ష. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలో నదులు అనుసంధానమైతే దేశానికి తిరుగుండదు. సముద్రంలోకి వెళ్లే నీటిని సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తే పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుంది అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక నేతన్నకు భరోసా అంటూ చేనేత కార్మికులకు 25,000 చొప్పున ఆర్థిక సాయం. రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది అర్హులు ఉంటారని ఒక అంచనాకైతే వచ్చారు. ఇక పట్టపగలు భీకర దాడులు అంటూ ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా, 7 సైనికుల మృతి, 260 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. హర్మూజ్లో అగ్రరాజ్య దిగ్బంధం షురూ అయింది. చర్చలకు రాకపోతే వంతెనలు కూల్చేస్తామని ట్రంప్ హెచ్చరిక. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై ఇరాన్ అటు ప్రతిదాడులు. తాత్కాలిక ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన. ఒమన్ తీరంలో గల్లంతైన భారతీయుడి మృతి. ఇక ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్. ముంబై నుంచి హైదరాబాద్ నివాసానికి. వైద్యం, శస్త్రచికిత్స వ్యయం సొంతంగానే భరించిన ఉప ముఖ్యమంత్రి. 3 వారాల తర్వాత ఫిజియోథెరపీకి వైద్యుల సిఫార్సు. ముద్రగడ అంత్యక్రియలు పూర్తి. అధికార లాంఛనాలను అడ్డుకున్న వైసీపీ నేతలు. తండ్రి భౌతిక కాయాన్ని చూడనివ్వకుండా కుమార్తెకు అడ్డంకులు. ఆంధ్రజ్యోతి ఏపీ వార్తా విశేషాల్లో ఆంధ్రజ్యోతిలో కథనాలు గనక మనం చూసినట్టయితే, జగన్ రైతు ద్రోహి, సీఎంగా ఉన్న 5 ఏళ్లు ప్రాజెక్టులు గాలికి. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పూయలేదు. మరమ్మతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. పట్టిసీమను ఒట్టిసీమ అని విమర్శించారు. ఈ ప్రాజెక్టు లేకుంటే నేడు పరిస్థితి ఏంటి? 3 ఏళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలపై స్కెడ్యూల్. అమరావతికి జగన్ అడ్డుపడుతున్నారు. భూములు ఇవ్వకుండా రైతులను రెచ్చగొడుతున్నారు. 15 నాటికి సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి అన్న సీఎం. పవిత్ర సంగమం వద్ద చంద్రబాబు జలహారతి. ఆక్వా సభ, అరాచక ప్రదర్శన. రైతు సమస్యలు వినిపించాల్సిన చోట రఫా రఫా అరుపులు, కేకలు. రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ప్లకార్డ్స్తో విపరీత పోకడలు. జగన్ సభ వద్దకు వస్తుండగా వీరంగం. సైలెన్సర్లు తీసిన బైకులతో ఫీట్లు. ట్రాఫిక్ స్తంభన, తిట్టుకున్న స్థానికులు. సభలోనూ అతి పడబోయిన జగన్. భీమవరం సభలో రైతులతో మాటల్లేవు, అంతా ఊకదంపుడే అంటూ ఈ వార్తను ఆంధ్రజ్యోతి ఇచ్చింది. నెక్స్ట్ సాక్షి. కూకటి వేళ్లతో పెకిలించేస్తాం. ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. 4 నెలల్లో ఆక్వా ఫీడ్ రేట్లు కిలోకు 14 నుంచి 16 రూపాయలు పెంచారు. పెంచింది 16, తగ్గించేది మాత్రం 2 రూపాయల. ఇలా అయితే ఆక్వా రైతులు ఏ రకంగా బతుకుతారు? మరోపక్క సిండికేట్గా ఏర్పడి ఉత్పత్తి ఖర్చులు పెంచుతున్నారు. తీరా పంట చేతికొచ్చాక మళ్లీ సిండికేట్గా మారి రేట్లు తగ్గిస్తున్నారు. వీటిని చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో నీకింత నాకింత అంటూ వాటాలు పంచుకుంటున్నారు. ఎవరూ అధైర్యపడొద్దు, వచ్చేది మళ్లీ మనందరి ప్రభుత్వమే.
అప్పుడాకు పూర్వ వైభవం తెస్తాం, ప్రతి రైతుకు తోడుగా నిలబడతాం అని చెప్పేసి ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక అశ్రు నయనాలతో అంతిమ వేడుకోలు. కిర్లంపూడిలోని ఇంటి ఆవరణలోనే ముద్రగడ పద్మనాభం భౌతిక కాయం ఖననం. అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా పాడె మోసి ఘన నివాళి అర్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత. ముద్రగడ అభీష్టం మేరకే అంతిమ సంస్కారాలు. ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబ సభ్యులు. కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. ఇక తెలంగాణ వార్తా విశేషాలు చూస్తే ప్రధాన వార్తగా 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టండి, అమెజాన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు శంకుస్థాపన. మాయ చేశారు, భూములు మేశారు. మెదక్ జిల్లాలో 429 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం. ధరణి వేదికగా హక్కులు మారినట్టు ప్రాథమిక అంచనా. సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు. భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు. 2026-27కు కొత్తగా 810 రాక. సర్కారు వైద్య కళాశాలల్లో 110, ప్రైవేట్ డీమ్డ్ కళాశాలల్లో 700. మొత్తంగా రాష్ట్రంలో అందుబాటులోకి 9,650 సీట్లు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి టాప్లో వానల్లేవ్ ఉక్కపోతే. వానాకాలంలోనూ మండుతోన్న ఎండలు. జూలైలో 60% లోటు వర్షపాతం. వారం రోజులుగా పొడి వాతావరణమే. 29 జిల్లాల్లో లోటు వర్షపాతం. సాగుబడి ఎలా అంటూ అన్నదాత ఆందోళన. నేటి నుంచి అక్కడక్కడ జల్లుడు పడే అవకాశం. ప్రధాన వార్తగా తెలంగాణ అభివృద్ధికి నమూనా. పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం. గత ప్రభుత్వంలోని మంచిని ప్రోత్సహిస్తాం, మరింత మెరుగుపరిచి అమలు చేస్తాం. ఫ్యూచర్ సిటీలో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి. విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం, మేమొచ్చాక అధిక ప్రాధాన్యమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక నేటి నుంచే బోనాలు ఉత్సవాలకు 20 కోట్లు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. 3 వరకు గడువు పెంచిన ఎన్నికల కమిషన్. అప్పటిదాకా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, సవరణ స్కెడ్యూల్ జారీ. 10న ముసాయిదా ఓటర్ జాబితా. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. గురువు కోసమే రేవంత్ నీళ్లు వదిలేస్తున్నాడు. కాళేశ్వరం నింపకపోవడం రేవంత్ నేరపూరిత చర్య. ఎన్డీఎస్ఏను అడ్డు పెట్టుకొని సీఎం డ్రామాలు. కాళేశ్వరానికి ఓనర్ రాష్ట్రమే, కేంద్రం కాదు. మేడిగడ్డ వద్ద కాపర్ డ్యాం కట్టి నీళ్లివ్వాలి. ఇంజనీర్ల రిపోర్టును ఎందుకు దాచారు? నీళ్లిస్తే కేసీఆర్కు పేరొస్తుందనే అసూయ. రైతులు రక్తం ఇస్తున్నా కాంగ్రెస్కు పట్టదా? సర్వేల ఫలితాలు చూశాకే రేవంత్లో గాబరా. సీఎంతో నా పోరాటం రాష్ట్ర ప్రజల కోసమే. అడ్డగోలు మాటలపై రాహుల్ ఏం చేస్తున్నారు? వచ్చే ఏడాది రాష్ట్రంలో పాదయాత్ర చేస్తా. ఢిల్లీలో చిట్చాట్లో కేటీఆర్. ఇక పారింది బాబు పాచిక అంటూ బనకచెర్ల కోసం నావలి నజరాన. తుంగభద్రకు సమాంతర రిజర్వాయర్ నిర్మాణం. అధ్యయనానికి కేంద్ర సర్కార్ సైతం ఏర్పాట్లు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.